హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఫ్రంట్ లేయర్ కట్ లేదా ఫ్రంట్ బ్యాంగ్స్ అంటారు లేదా ఫ్లిక్స్ అంటారు 100% సక్సెస్ఫుల్గా ఇంట్లోనే చాలా ఈజీగా 2 స్టెప్స్ ఫాలో అయ్యి ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని కేర్ఫుల్గా చూడండి, చక్కగా ఏ ఫేస్కైనా చక్కగా సెట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే నేను ఇట్లా వి షేప్ తీసుకున్నాను. మన ఐబ్రోస్ ఉంటాయి కదా, సో ఐబ్రోస్ ఎండ్ నుంచి మనం పైకి ఇట్లా నేను చూపిస్తున్నట్లుగా వి షేప్ లాగా తీసుకోవాలి. మీకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా తీసుకోవచ్చు. మీకు బ్యాంగ్స్ ఎక్కువగా కావాలి, థిక్గా కావాలి అనుకుంటే ఎక్కువ హెయిర్ తీసుకోవచ్చు, లేదా తక్కువ వాల్యూమ్ కావాలన్నా సరే తీసుకోవచ్చు. నేను ఇట్లా మీడియంగా తీసుకుంటున్నాను. ఇట్లా తీసుకుంటే మనకు కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట. మనం ఫేస్కి ఇట్లా సైడ్కి మనం ఇయర్కి వెనక ఇట్లా వేసుకున్నా సరే మంచిగా కనిపిస్తుంది ప్లఫీగా హెయిర్. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా హెయిర్ని 2 పోర్షన్స్గా డివైడ్ చేయాలి. పైన పోర్షన్ని సేఫ్టీ పిన్తో నేను పెట్టేశాను అనమాట, అది కిందకి పడకుండా. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ కట్ చేయండి బ్యాంగ్స్, లేదా రైట్ సైడ్ కావాలి అంటే కనుక లెఫ్ట్ సైడ్ కట్ చేయండి. సో ఎట్లా కట్ చేసినా సరే ఎటు వేసుకున్నా బాగానే ఉంటుంది ఇప్పుడు నేను చూపించేదానికి. సో నేనైతే ఇక్కడ చిన్ వరకు కట్ చేసుకుంటున్నాను అనమాట. నాకు కొంచెం పెద్దగానే కావాలి, మీకు కావాలి అంటే ఇంకా కొంచెం షార్ట్గా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం కొంచెం కట్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ హెయిర్ కట్ చేస్తే మళ్ళీ కష్టం, మన హెయిర్ మళ్ళీ మనకి తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది కదా. సో చాలా జాగ్రత్తగా టైం తీసుకొని కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక పోర్షన్ ఫైనల్ కటింగ్ అయిపోయాక కింద బ్యాంగ్స్ని ట్రిమ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మన బ్యాంగ్స్ అనేవి చాలా న్యాచురల్గా కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు నేను పైన పోర్షన్ తీసుకున్నాను. ఫస్ట్ చిన్ వరకు కట్ చేశాను కదా, ఇప్పుడు నేను లిప్స్ వరకు కట్ చేశాను అనమాట. అప్పుడు మనకి ఇట్లాగా మనకి స్టెప్ అయితే వస్తుంది అనమాట, ఇలా లేయర్ కట్ అయితే వస్తుంది. ఫస్ట్ పోర్షన్ చిన్ వరకు అండ్ పైన పోర్షన్ అయితే లిప్స్ వరకు కట్ చేశాను. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఇంకొంచెం షార్ట్ కావాలి అనిపించింది. ఇలా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, లేదు ఇంకా షార్ట్ కావాలి అంటే కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ హెయిర్ని మిడిల్లో 2 పోర్షన్స్గా డివైడ్ చేసి ఆపోజిట్ సైడ్ ట్రిమ్ చేస్తున్నాను, కట్ చేయట్లేదు. ఆపోజిట్ సైడ్ ట్రిమ్ చేసుకోవాలి. ఇలా ట్రిమ్ చేయడం వల్ల మన హెయిర్ అండ్ మన లేయర్ అనేది చాలా న్యాచురల్గా చాలా ప్లఫీగా అయితే కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ వీడియోని ఫాలో అవుతూ ట్రై చేయండి, 100% సక్సెస్ రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ నా ఫైనల్ రిజల్ట్ అయితే వావ్, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పటి నుంచో ఇట్లానే కట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ మీకు ఎట్లా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.